హాయ్ గాయ్స్, నేను యాన్మి సూర్య. సో ఇది 2026లో ఫస్ట్ ట్రిప్ అనమాట మాది. మేము పోయేదైతే స్వర్ణగిరికి. సో అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది, అది ఈ రోజే లాస్ట్ డేట్. సో మేము ఈరోజు పోయి, అది లాస్ట్ డే కాబట్టి ఈరోజు పోయి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. నిన్న మొన్న బాగుంటున్నాం కానీ టైం కుదరలేదు. మార్నింగ్ బయలుదేరాం, వీడియో రికార్డ్ చేయడానికి కొంచెం కుదరలేదు, అందుకే సగం జర్నీలో ఆపి మరీ రికార్డ్ చేసి చెప్తున్నా. సో మిగతా అంతా అడిగినాక మాట్లాడుకుందాం. అది ఉంటాయి ఏమన్నా ఉంది ఆ వ్యూ కనబడుతుంది కదా, స్వర్ణగిరి టెంపుల్ అగో ఆడ. పార్కింగ్ ఏదో మొత్తం ఇప్పుడే మనం స్వర్ణగిరికి వచ్చినాం. ఇది రానే బండి అయితే పార్క్ చేసుకొని ఇంకా కొంచెం టైం ఉంది, కొంచెం చీకటి మొక్కలు వెళ్ళాలి, వాటికి కొంచెం బయటకు వెళ్ళాం. చిన్న బ్రో కనబడ్డాడు, ఆ చిన్న బ్రో మాట్లాడు బ్రో. హాయ్ బ్రో, మీరందరూ ఎంత ఒకటి స్కూల్ ఒకటే కాలేజ్. ఎంత ఇన్ని బస్సులన్నీ బస్ అంతా కాలేజా? కాలేజ్ అండ్ స్కూల్. ఇంటర్. ఎంత దగ్గర మరి మీ కాడ డబ్బులు? ఇక గవర్నమెంట్ నుంచి 500 వస్తాయి ఈచ్, మాకు నుంచి 100 తీసుకున్నారు అంతే. పర్లేదు రే, మన స్కూల్ కంటే చాలా మంచి స్కూల్, పర్లేదు స్కూల్ అట్లా, కాలేజ్ కదా మంచిగా ఉందా? బానే ఉంది. యాడ్మీ చూస్తావా? చూడ బ్రో, యాడ్మీ చూస్తున్నా బ్రో, యాడ్మీ చూస్తాడు బ్రో, యాడ్మీ చూస్తాండి. నరుటో 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 తీస్తున్నా ఆల్రెడీ, తీస్తూనే ఉండు. అబ్బా నరుటో నీ ఫేవరెట్ క్యారెక్టర్ బ్రో? నరుటోనే. నరుటోనేనా? ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా. సరే బ్రో, యానిమి సూర్య 46. ఓకే బ్రో, చాలా సీరియస్ గా పొమ్మంటాడు. ఈ బస్సులన్నీ ఒకటే స్కూల్ అంట, సారీ స్కూల్ ప్లస్ కాలేజ్, ఒకటే కాలేజ్ గిట్ట అనొచ్చు. అన్నీ చాలా మంది వచ్చారు టూర్కి. సో ఇప్పుడే మనం అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చినాం. ఫ్రెండ్స్ ఇంతసేపు ఫోటోలు గీటోలు అన్నీ అయితే తీసుకున్నాం. చిన్నగా దర్శనానికి అయితే పోతాం. ఇంకో ఇది బ్యాక్గ్రౌండ్, ఇంకో వచ్చింది మీ నగరం కలిసి వచ్చినాం. సో ఇక్కడైతే చాలా మంది పబ్లిక్ అంటే అమ్మాయిలు ఎక్కువ రెడీ అయితే అబ్బాయిల కంటే. నల్గొండ నుంచి స్వర్ణగిరికి వచ్చినాం. దగ్గర జర్నీ అయితే 1 hour 20 minutes పట్టింది. సో ఇక రాగానే కింద బండి పార్క్ చేసి పార్కింగ్ లో పెట్టేసి కొద్దిసేపట్ల బయట తిరిగినాక కొన్ని క్లిప్స్ కూడా తీసినాం కదా, ఆ క్లిప్స్ అయిపోయాక ఇప్పుడు పైకి వచ్చినాం. పైకి టెంపుల్కి వచ్చినాక ఇక్కడైతే కొన్ని ఫోటోలు దిగినాం. ఆ ఫోటోలు దిగిన తర్వాత ఇప్పుడు వచ్చిన దర్శనానికి అయితే పోవాలి ఇక. రైట్, ఇంకో ఇక్కడ చిన్నపిల్లలు ఏదో కుళ్ళు జోక్ చేసుకొని వాళ్ళ జోక్ చేసుకొని అవుతున్నారు. చిన్నగా మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. ఇక స్వర్ణగిరి రావడం అయితే ఇదే నా ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ మేము ఒక 2 days ముందే వద్దాం అనుకున్నాం కానీ కాకపోతే టైం కుదరలేదు. టైం కుదరక రాలేదు. అరే ఇది రథమా తేరా? ఇది రథమన్న తేరని ఒకటే కదా? ఇంకో ఇదైతే తేరు కనిపిస్తుంది అనుకుంటా. సో నేనైతే తేరు కాడు ఉన్నా ప్రెసెంట్. సో ఎట్లా గిట్ట గ్లాస్ బాగుంది, ఎట్లా గిట్ట ఫోటో దిగొచ్చని కొత్తగా చెప్తున్నాం. సో ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది, అది స్పెషల్, నాకే తెలియదు. అయితే అది January 1st week వరకే ఉంటుందని చెప్పారు. నిన్నటితో అయిపోయింది. ఏ రోజు ఉంటుంది అనుకున్నాం కానీ బట్ లేదు, అన్నీ తీసేస్తారు. సో ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడ బాగుంది, ఇక్కడ చాలా విగ్రహాలు అవి ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైతే లవర్స్ వస్తున్నాయి కానీ బ్లాగ్లో వాళ్ళకి రికార్డ్ అవుతారని భయంతో అటు పారిపోయారు. చూడండి మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. సో మేము
కొంచెం పొద్దుగాల వచ్చినా కానీ మేము నైట్ దర్శనానికి పోదామని, అందుకనే ఇంకా దర్శనానికి పోకుండా బయటనే ఉన్నాం ఇక. ఎందుకంటే నైట్ పోతే వైబ్ ఉంటుంది కదా, నైట్ డెకరేషన్ లైట్స్ అవన్నీ అవి వచ్చి మేము వచ్చిందే దానికోసం. సో దానికోసం అని ఇంకా వెయిట్ చేస్తున్నాం, దర్శనానికి పోకుండా బయటనే ఫోటో దిగుకుంటూ అవి చిన్న క్లిప్స్ తీసుకుంటూ ఉన్నాం, అవి వీడియోస్ గిట్ట బ్లాగింగ్ చేయడానికి. సో కొంచెం వెనక ఇక చిన్న దర్శనానికి అయితే బయలుదేరుతాం. సో ఇక నైట్ అయింది, మేమందరం దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈవెన్ లడ్లు, పులిగోర అన్ని తీసుకున్నాం. అన్ని తీసుకున్న తర్వాత ఇక కొన్ని ఫోటోలు తీసుకుంటాం, ఎందుకంటే నైట్ ఈ డెకరేషన్ ఏది చూడమన్నాం. యాక్చువల్లీ మేము అనుకుంది ఈ రోజు అయితే లేదు, నిన్నతో ఎండ్ అయిపోయింది. సో ఈ రోజు అయితే లేదు, బట్ ఉన్నదాంతోనే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో ఈ డెకరేషన్స్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ. జస్ట్ ఇది మెయిన్ ఇక్కడ టెంపుల్ వాటికి ఇది ఒకటి చూపిస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి లోపల, అవి చూపించవచ్చు. అవి కనిపిస్తున్నాయి ప్రెసెంట్ అయితే ఈ వీడియోలో. స్టెప్స్ ఎక్కేటప్పుడు చెప్పడం మర్చిపోయినా, స్టెప్స్ ఏమిటి మన విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి ఆయన ఎన్ని అవతారాలు ఎత్తిండో ఆ అవతారాలన్నీ ఇక్కడ విగ్రహాలు ఉంటాయి. కృష్ణ అవతారం, ఈ అవతారాలన్నీ ఇక్కడ ఒకటి. సో ఇక స్వర్ణగిరి ట్రిప్ అయిపోయింది, ఇక అన్ని అయిపోయినాయి. ఇగో వెహికల్ కూడా తీసుకున్నాం, ఇక బయలుదేరుతున్నాం. ఈ వీడియో ఇంతటితో క్లోజ్. ఇక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. సరే బాయ్.